రామాయణం మొత్తం మీద రాముడు ఎందుకు సంతోషంగా ఉంటాడంటే రాముడు ఇప్పుడు ధర్మమును వదిలిపెట్టలేదు కనుక సంతోషం. నే ధర్మం పట్టుకున్నాను, అది నన్ను రక్షిస్తుంది. రామాయణంలో రాముడి యొక్క రెండో గొప్పతనం ఏమిటంటే రామచంద్రమూర్తి యొక్క దృష్టిలో ఈశ్వర సృష్టిలో పనికిమాలిన వస్తువు లేదు, అందరూ పనికొచ్చేవాళ్లే. అందుకే 24,000 రామాయణ శ్లోకాలలో ఏ ఒక్క శ్లోకంలో ఎప్పుడూ రాముడు ఎవరిని ఉద్దేశించి కూడా వీడు భూమికి బరువురా, వీడు పనికిమాలిన వాడు అన్నాం. ఎందుకో తెలుసా? ప్రతివాడిలో ఏదో గొప్పతనం ఉందంటాడు. ఆఖరికి రావణాసురుడి విషయంలో కూడా మహానుభావుడు హనుమాంతటి వారు అహోరూప మహోధైర్య అహోసత్వ మహోద్యుతి అహోరక్షసరాజస్వ సర్వలక్షణయుక్తత అన్నారు. అవతల వాడిలో మంచిని, గొప్పతనాన్ని, ఏదో ఒక ప్రజ్ఞని చూడడం ప్రాజ్ఞుడి లక్షణం. వాడిలో ఏమైనా ఉందా, నా తప్పుందా అని పరిశీలించుకోవాలి. ఆ పరిశీలన లేకపోతే పాడైపోతాడు మనిషి. అది రామాయణం. ధర్మమే. అందుకే కలిసి వచ్చినప్పుడు ధర్మం గొప్ప కాదండి, కలిసి రానప్పుడు ధర్మానికి నిలబడ్డం గొప్ప. అన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయనుకోండి, ధర్మం 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 అని నోరు కొట్టుకోవడం పెద్ద గొప్ప కాదు. కాలం కలిసి రానప్పుడు, కాలం నీకు ఎదురు తిరిగినప్పుడు, నువ్వు పరీక్షాకాలమునందు నిలబడినప్పుడు ధర్మాన్ని వదలకుండా ధార్మికంగానే ఉంటావా? నువ్వు చేసే పనులు ధర్మానికి కట్టుబడే ఉంటాయా చెప్పు. అప్పుడు నువ్వు ధర్మమూర్తి, ధర్మం కోసం బ్రతికి ధర్మం కోసం చచ్చిపోతావు. అప్పుడు ఇక పునర్జన్మ లేదు. రామాయణంలో రాముడి గొప్పతనం అది. అందుకే కలిసి వచ్చినప్పుడు ధర్మం కాదు. అమ్మ చెప్పింది ఈ మాట కౌసల్య. అమ్మా, నాకు ధర్మం కావాలమ్మా, దశరథ మహారాజు గారిని సత్యవాక్యంలో నిలబెట్టాలమ్మా, నేను వెళ్ళిపోతానమ్మా అన్నాడు. ఎంతటి మహాతల్లండి కౌసల్య. విని 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 ఒక మాట ఆవిడంది, నాయనా రామా, ధర్మం 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 అని ఇంతకాలం నమ్ముకున్నావు, సంతోషించా. ఇప్పుడు ధర్మాన్ని నమ్ముకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నావు, చాలా సంతోషం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇక పైన కాలము నీకు కలిసి వచ్చేది కాదు, ఎదురు నిలబడుతుంది. పరీక్షాకాలం. తట్టుకు నిలబడగలవా? అలా నిలబడగలగాలని నేను కోరుకుంటున్నాను. ధర్మస్వామి బెరక్షతు. ఓ రామా, ఏ ధర్మాన్ని నమ్ముకున్నావో ధృత్యాత నియమేనచ, ధృతితో నియమంతో ఏ ధర్మాన్ని నమ్మావో ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక. రాముడు ఎంత కష్టం రానివ్వండి ధర్మానికే పెద్దపీట. లేకపోతే రామాయణం చెప్పుకోవడం ఎందుకండి? నాకు కష్టం వచ్చిందనుకోండి రామాయణం గుర్తు రావాలి. ధర్మాన్ని నమ్ముకున్న రాముడు మనుష్యుడిగా బ్రతికి త్రేతాయుగంలో బ్రతికితే ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చిన తర్వాత కూడా రామనామం రామ మూర్తి అంత గొప్పవయ్యాయి. రామాలయం లేని గ్రామం కూడా లేదు. ధర్మాన్ని నమ్ముకున్న నాకు ఓటమి లేదు అన్న ధృతి నాకు కలగడానికి రామాయణ పఠనం, అందుకోసం రామాయణం వినడం, అందుకోసం రామాయణం చదవడం. లేని నాడు ఇంకెందుకు రామాయణం? ఆ విశ్వాసమును కల్పించాలి. వివేకానందుడు అంటాడు, if the old Puranas cannot answer your present day's question, throw them out of your window. Don't keep them in your house అన్నాడు. ఎవడు చెప్పాడు నీకు? ఆ పురాణ గ్రంథాలు నీకు ఇవాళ వచ్చే సమస్యలకి పరిష్కారములు కావని ఎవరు చెప్పారు? అన్నిటికీ పరిష్కారము ధర్మమే. ధర్మం ఎంత గొప్పదో రామాయణం చెప్తోంది. రాముడు నిరూపించాడు. అందుకని అవి ఎప్పుడూ ఇంట్లో ఉండవలసినవి. నా వంశంలో ధరింప చెయ్యగలిగిన మహాత్ముడు ఎందుకు పుడతాడు అంటే, నా ఇంట్లో రామాయణం పుస్తకాలు ఉండి నేను పువ్వు వేసి నమస్కారం పెడితే, నేను ఎప్పుడైనా రామాయణం చదివితే తప్ప అసలు రామాయణంతో స్పర్శ నాకు లేకపోతే. అందుకే ధర్మము ప్రధానము. డబ్బు సంపాదించవద్దనలేదు. తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సుఖే విత్తేన సర్వే వశాః. ధర్మంతో అర్థాన్ని ముడి, ధార్మికంగా సంపాదించు, ధార్మికంగా ఖర్చు పెట్టు. ఇప్పుడు నీకు సంఘం లేదు, సంఘము ధర్మంతో. ఈ రూపాయి పుచ్చుకునేటప్పుడు ఇది ధార్మికమేనా, నీ తీసుకోవచ్చా? నిస్సందేహంగా సంతకం పెట్టి బల్ల మీద పుచ్చుకో, ఇంకోలా పుచ్చుకో. ఇప్పుడు నువ్వు పదవీ విరమణ చేసిన తరువాత కూడా హాయిగా సన్నజారి పందిరి కింద నువ్వు పడకుర్చీలో పడుకుని రామాయణం చదువుకుంటుంటే మనవడు వచ్చి పక్కన కూర్చొని, తాతా నీ జీవితంలో నువ్వు సంతోషించదగ్గ విషయం ఏమిటి? ఉద్ధాన పతనముల యందు ధర్మాన్ని పట్టుకున్నాను రా అని చెప్పగలవా నీ మనవడికి? మిగిలిన కథలు విడిచిపెట్టు, ఈ ఒక్క మాట నువ్వు అనగలవా? నీ జీవితానికి అదే నీకు తీర్పు. వృద్ధాప్యమునందు నీ మనవడొచ్చి అడిగితే ధర్మమునకు హాని కలగకుండా ధర్మాన్ని వదిలిపెట్టి అధర్మాన్ని పట్టుకోలేదురా, ధర్మాన్ని నమ్ముకు బతికా,
చెప్పనా ఇన్ని సంఘటనలో అని ధర్మానికి నిలబడిన సంఘటనలు చెప్పగలవా? అది జీవితం. ఆ ధర్మము చేత అర్థము ముడిపడితే విడుదల. తాడు ఇలా తిప్పాను అనుకోండి కట్టేశాను, ఇలా తిప్పేశాను అనుకోండి విప్పేశాను. ఏం చేశానన్న దాన్ని బట్టి ఉంటుంది అంతే. చెయ్యి ఇలా తిప్పితే కట్టే, ఇలా తిప్పితే విప్పా, అంతే. ధర్మంతో అర్థం ముడిపడింది, విడుదల. ధర్మం వదిలేసి అర్థం పట్టుకున్నావు, బంధనం. అందుచేత ధర్మము అర్థముతో కలవాలి. కలిసింది, ఇబ్బంది లేదు. ధర్మంతో అర్థం పట్టుకుని పాడైన వాళ్ళు ఎవరున్నారండి శాస్త్రాల్లో? ధర్మరాజు గారు పరిపాలన చేయలే? పరిపాలన చేసిన ధర్మరాజు పాడైపోయాడా? యుద్ధం చేసిన అర్జునుడు పాడైపోయాడా? ధర్మం అన్న మాట అర్థమైతే కురుక్షేత్రంలో అంతమందిని చంపేసిన అర్జునుడికి ఆ ధర్మం కలగల. అందుకు కదూ భగవద్గీత అంతా చెప్పి నీకేమర్థమైందని అడిగాడు కృష్ణ పరమాత్మ. సారమర్థమైంది. అది ఆ జవాబు వస్తుందా చూశాడు కృష్ణుడు. ఏమర్థమైంది ఇప్పుడు అని అడిగాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, దా యుద్ధం చేయి అన్నాడు. అంతే. మోహం పోయింది, స్మృతి కలిగింది, దా యుద్ధానికి రా ఇప్పుడు అన్నాడు. అంతే. లేకపోతే ఇంకో మాట చెప్పేవాడు గీత. మోహము పోవాలంటే అజ్ఞానము పోవాలి. ఏది పట్టుకుంటే శాశ్వత రక్షణయు నీకు నీ తర్వాతి వారికి. నీ సంపాదించింది 200 రూపాయలు అవ్వచ్చు, కానీ ఆ 200 రూపాయలు నా 7 తరాలకి శ్రీరామ రక్ష. ఎందుకంటే 200 రూపాయల్లో అపారమైన ధర్మం ఉందనుకోండి, ఆ 200 రూపాయలే నా 7 తరాల్ని కాపాడతాయి. నేను 200 కోట్లు తెచ్చి లోపల పెట్టనివ్వండి, అవి నా తరాల్ని కాపాడతాయని నమ్మకం లేదు ధార్మికం కానప్పుడు. అందుకే ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము. కామము లేకుండా మనిషి జీవితం నడవదు. మనిషి మనసు ఒక వయసు వచ్చిన తర్వాత కామము పటమరిస్తుంది. అసలు నిజం చెప్పాలి అంటే కామము పుట్టుకతో ఉంటుంది. కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైనటువంటి కామము అని భావన చెయ్యవద్దు దయచేసి. కామం అంటే కోరికే. కోరిక లేకుండా ఎలా ఉంటారు? అమ్మ కడుపులోంచి బయటికి రాగానే ఆకలితో పాల కోసం ఏడుస్తాడు. కోరిక లేకుండా ఉండరు. కానీ సాధన దేని కొరకు అంటే కోరికలు లేని స్థితికి వెళ్ళడానికి తప్ప అసలు కోరికలతోనే అంటకాగిపోవడానికి కాదుగా శాస్త్రాలన్నీ. దానికోసం అయితే ఇంక శాస్త్రాలన్నీ ఎందుకు? నిత్యతృప్తుడు ఎప్పుడు? ఏ కోరిక లేనప్పుడు. ఆ కోరిక లేని స్థితికి ఎదగడం కోసం. కాబట్టి కామము కోరిక, కోరిక ఉండి తీరుతుంది. అందుకే ఆశ్రమములు వచ్చాయి. మీరు ఆశ్రమ వ్యవస్థని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకే సనాతన ధర్మంలో ఆశ్రమ వ్యవస్థకి అంత ప్రాధాన్యత ఉంది. ఆశ్రమము అంటే ఒక కట్టు, బ్రహ్మచర్యము ఒక ఆశ్రమం. అది నేను బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నానండి అంటారు. అందుకే శంకరాచార్యుల వారు మాట అంటారు, వటుర్వా గేహీవా యతిరవిజటీవా తజితరో నరో వా యక్కశ్చిద్భవతు భవకింతేదభవతి యదీయం హృత్పద్మం యది భవతదీనం పశుపతేః తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి అంటారు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావన్నది కాదు, ఆశ్రమ నియమాన్ని ధార్మికంగా భక్తిగా పట్టుకుంటే. బ్రహ్మచారికి ఉపవాసం లేదు. ఎందుకంటే గురువు గారు చెప్పినవన్నీ వింటూ ఉండాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మచర్యాశ్రమంలో ఏ చదువు చదువుకున్నావో ఆ చదువే ఆఖరి ఊపిరి వరకు పనికొస్తుంది. కాబట్టి అప్పుడు చదువుకోవడం ఒక్కటే. విద్యార్థుల ప్రధానమైన కర్తవ్యం ఏది? చదువుకొనుట ఒక్కటే. అది వినా ఇంకొకటి ఉండదు. విద్యార్థులను రాజకీయాలలోకి రమ్మని పిలువవచ్చా? పిలవకూడదు. ఎందుకని? వాడప్పుడు చదువుకున్నదేదో అదే వాడి జీవితాంతం పనికొస్తుంది కనుక. వాడికి ఇంకొక వ్యాపకం ఉండదు, చదువుకోవడం ఒకటే. కానీ శాస్త్రం అంది కడుపులోంచి బయటికి వచ్చిన 7 సంవత్సరముల 2 నెలలకి లింగ వివక్ష తెలుస్తుంది. ఈమె ఆడది, ఈమె మగవాడు, వీడు మగవాడు తేడా తెలుస్తుంది. దానితో మనసునందు ఉత్సాహము బయలుదేరుతుంది. ఆ తేడా తెలుసుకోవాలి బాగా అని. వాడు రంధ్రాన్వేషణం చేస్తాడండి అంటారు. అసలు మనిషి జీవితం అంతా రంధ్రాన్వేషణమే. ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? వేదసారం అది. మనిషి జీవితం అంతా రంధ్రాన్వేషణం. చిట్ట చివర దేంతో వెళ్ళిపోవాలంటే రంధ్రాన్వేషణంతో వెళ్ళిపోవాలి. రంధ్రాన్వేషణం, రంధ్రము అంటే కన్నము, అన్వేషణము వెతుకుట. బతికున్నంత కాలం ఇతరుల తప్పులు పట్టుకోవడానికి రంధ్రాన్వేషణం చేయడం కాదు. ఏ రంధ్రాన్వేషణం చెయ్యాలి అంటే, పైకి కనపడేటటువంటివి 9 కన్నాలైతే మూతపడి 2 కన్నాలు ఉంటాయి. ఒకటి పుట్టుకతో మూసుకుంటుంది, ఒకటి చివర తెరుచుకోవాలి. 11 కన్నాలు ఉన్నాయి శరీరానికి.
2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 ఇవి బతికున్నంత కాలం తెరుచుకుని ఉంటాయి. ఊపిరి వెళ్ళి వస్తోంది అంటే 9 రంధ్రాలు తెరుచుకుని ఉంటాయి. 10వది ఒకటి ఉంటుంది, అమ్మ కడుపులోంచి బయటికి వస్తే మూతపడిపోతుంది, నాభీ రంధ్రం. అందుకే నాభి గొట్టంలోంచి అమ్మ కడుపులో ఉండగా లోపలికెడుతుంది ఆహారం. కపిలగీతలో చెప్తారు, భాగవతంలో. బయటికి వస్తే నాభీ సంబంధం తెగిపోతుంది, హృదయ సంబంధం ఉంటుంది, అమ్మ కొడుకు అని. బొడ్డు మూత పడిపోతుంది, 10వ రంధ్రం మూసుకుంటుంది, 11వ రంధ్రం చివర తెరుచుకోవాలి, ఇక్కడ ఉంటుంది, బ్రహ్మరంధ్రం అంటారు. ఊర్ధ్వముఖ చలనం చేసి నిర్భయత్వంతో ఆఖరణ ప్రాణవాయువుని పైకి తీసుకొచ్చి 11వ రంధ్రం బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతాడు. ఈ రంధ్రం తెరుచుకోలేదనుకోండి, శరీరం వెళ్ళిపోయినప్పుడు వాడు సాధన పూర్తి చేసుకోలేకపోయాడని గుర్తు. అందుకు ఏం చేస్తారంటే, మళ్ళీ పుడతాడు ఎక్కడో, ఏ పాప పుణ్యాలున్నాయో మళ్ళీ ఎక్కడ పుడతాడో అనకుండా, పెద్దవాడు వెళ్ళిపోయాడు కాబట్టి 11వ రంధ్రం పగిలిపోయే వరకు ఉంటారు, అక్కడ వరకే ఉండాలి. ఇక ఆ తర్వాత శరీరం గురించి చూడ